హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న డిష్ పాలకూర వేపుడు, పాలక్ ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువగానే. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 7 వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3. ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మాడిపోకుండా ఉంటుంది. సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఒకేసారి. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము పాలకూరని కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ పాలకూరను 2 కట్టలు వేసుకున్నాను. ఇలా పాలకూర వేసుకున్న తర్వాత పాలకూర కాబట్టి ఎమ్మటే మగ్గిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. పాలకూరలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ అంతా ఇట్లా వస్తుంది. వాటర్ అంతా పొయ్యి ఏదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలి. బాగా పొడి పొడిగా రావాలి కూర. చూసారు కదా, నేను చూపించిన విధంగా కర్రీ ఇట్లా రెడీ అవ్వాలి. వాటర్ అంతా పోయి ఇట్లా మనకి పొడి పొడిగా రావాలి. అంతే ఫ్రెండ్స్, పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.